అనగనగా ఒక అడవిలో భయంకరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజు చాలా జంతువుల్ని సరదా కోసమే అనవసరంగా వేటాడేది. అడవిలో ఉన్న అన్ని జంతువులు ఆ సింహానికి భయపడుతూ జీవించేవి. ఒకరోజు జంతువులందరూ ఒక దగ్గర సమూహమయ్యి ఈ సమస్యకు పరిష్కారం చర్చించారు. కొన్ని జంతువులన్నీ వాటి అభిప్రాయాన్ని తెలిపాయి. ముందుగా ఉడత ఇలా అంది, ఇలా అయితే మనం ఎవరూ ఈ అడవిలో బతకలేము. ఇది విన్న ఎలుగుబంటి, సింహం రోజు ఎవరిని వేటాడుతుందో చెప్పలేము. మనలో ఒకరు రోజు సింహానికి ఆహారం అవుదాం. సింహానికి కలిసి ఒక ఒప్పందం చేసుకుందాం. అందరూ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు, మహారాజా, ప్రతిరోజు మేము మీ దగ్గరికి ఒక జంతువుని పంపిస్తాం. దయచేసి మమ్మల్ని వేటాడకండి అని వేడుకున్నాయి. ఇది విన్న సింహం కష్టపడకుండా ఆహారం తన దగ్గరికి వస్తుందని సంతోషపడి ఒప్పుకుంది. కానీ ఒక షరతు పెట్టింది, ప్రతిరోజు సమయానికి రావాలి, ఆలస్యమైతే అంతే అని జంతువులను హెచ్చరించింది. ఇది విన్న తర్వాత జంతువులు షరతుకు ఒప్పుకున్నాయి. జంతువులు మాట ఇచ్చినట్టు ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా ప్రతిరోజు సింహం దగ్గరికి వెళ్ళసాగాయి. సింహం తన ఆహారం కోసం వేటాడడం మానేసి ఈ విధంగా అలవాటు పడింది. ఒకనాడు ఒక చిన్న కుందేలు వెళ్లాల్సిన రోజు వచ్చింది. కుందేలు నెమ్మదిగా వెళ్తుంది. ఆలోచనలో మునిగిపోయింది. నేను బతకాలంటే ఎలాగైనా తెలివిగా ఆలోచించాలి అని అనుకుంటూ కావాలనే సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా గర్జించి అడిగింది, ఆలస్యం ఎందుకయింది? సమయానికి ఎందుకు రాలేదు? మన ఒప్పందం ప్రకారం సమయానికి రావాలి కదా. నిన్నే కాకుండా నీ స్నేహితులందరినీ తినేస్తాను. కుందేలు భయపడుతూ, మహారాజా, దారిలో ఇంకొక సింహం వచ్చి నన్ను అడ్డగించింది. అసలు అడవికి తానే రాజు అని ప్రగల్భాలు పలికింది. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. నన్ను మన్నించండి. సింహం ఆ మాటలు విని కోపంతో మండిపడింది. ఈ అడవిలో నేను కాకుండా ఇంకొక సింహమా? అతన్ని వెంటనే చూపించు, చంపేస్తాను. కుందేలు సరే అని సింహాన్ని ఒక కొలం దగ్గరికి తీసుకెళ్ళింది. ఇక్కడే ఉన్నాడు మహారాజా, కొలంలోనే దాక్కున్నాడు. సింహం కొలంలోకి తొంగి చూసింది. సింహం నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తుండగా, ఇదిగో ఇతనే ఇంకొక సింహం అని కుందేలు అరవసాగింది. సింహం కోపంతో గర్జించింది. ఆ గర్జన ప్రతిధ్వని వినపడగానే ఆలోచన లేకుండా ఆగ్రహంతో సింహం అమాంతం కొలంలోకి దూకేసింది. ఆ కొలంలోని ఊబిలో చిక్కుకొని ఆ సింహం మునిగిపోయింది. అదే ఆ భయంకరమైన సింహానికి ఆఖరి రోజు అయింది. కుందేలు తిరిగి అడవికి వచ్చి జంతువులందరికీ జరిగిందంతా వివరించింది. అందరి జంతువులు ఆనందంతో తెలివైన కుందేలుకి జై జై, తెలివైన కుందేలుకి జై జై అని పలికాయి. కథ నీతి, బలం కన్నా బుద్ధి గొప్పది.